కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర నేతలు పీసీసీ చీఫ్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పీసీసీకి సూచనలు చేయబోతోంది అధిష్టానం. అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా సమీక్షిస్తారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాలపై సూచనలు చేయబోతోంది అధిష్టానం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపైన చర్చించబోతున్నారు నేతలు. ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, ఖర్గే నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా అజెండాలు అయితే ఉన్నాయి. ఈ మీటింగ్ లో ఏమేం చర్చించబోతున్నారు, ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు? ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం రివ్యూ చేయబోతోంది. అందులో భాగంగా కాంగ్రెస్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గం మొత్తం కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులు, పీసీసీ వీరందరితో కూడా అధిష్టాన పెద్దలు చర్చలు జరపబోతున్నారు. ఖర్గే అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో ఉండబోతున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి ముఖ్యంగా ఇటీవల వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కానీ, అంతకుముందు ఉన్న అసెంబ్లీ బైపోల్స్ కానీ, ఇంకా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్న అంశంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరితగతిన చేయాలన్న అంశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు అధిష్టానానికి సూచనలు చేయబోతున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. ఇప్పటికైనా త్వరగా వీటిని పూర్తి చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి ఒక నివేదిక అధిష్టానానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టుల భర్తీని ఉగాది నాటికల్లా కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలు అధిష్టానం ఉంది. సో వీటికి సంబంధించిన అంశాలపై చర్చించబోతున్నారు. అలాగే విబిజీ రామ్జీ అలాగే అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, ఇటు తెలంగాణ, ఇటు హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఏ విధంగా 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అదే తరహాలో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకునే విధంగా ఉధృతంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని చెప్పి జాతీయ స్థాయిలో భావిస్తోంది. అందులో భాగంగానే ఈ అంశాల పట్ల ఇటు అమెరికా టారిఫ్స్కి సంబంధించి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతారు ప్రజలు అన్న విషయాలతో పాటుగా ఇటు విబిజీ రామ్జీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సందేశం కూడా ఇవ్వబోతోంది. అలాగే పార్టీలో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఇటు ముఖ్యంగా కుల సమీకరణాలను, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాలకు పెద్దపీట వేయడం, అలాగే పార్టీలో ఉన్న సీనియర్లు, ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని ముఖ్యంగా నామినేటెడ్ కార్పొరేషన్స్కి సంబంధించిన పదవులు ఇవ్వడం, అలాగే యువత ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కానీ, మిగతా జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో పార్టీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన వారు కానీ వీరందరినీ దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పోస్టులు సుమారు 30 నుంచి 40 వరకు కూడా కార్పొరేషన్లు, ఇతర జిల్లా స్థాయి పదవులు, ఎందుకంటే జిల్లాల్లో అధ్యక్ష పదవుల భర్తీ పూర్తయింది. సో దాని తర్వాత ఎలక్షన్స్ రావడంతో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన నియామకాలు అనేవి ఆలస్యం అవుతూ వస్తున్న పరిస్థితి కాబట్టి సో ఇక ఆలస్యం చేయకుండా ఈ నెక్స్ట్ మున్సిపల్ ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ త్వరితగతం చేయాలి. ఎందుకంటే 70% వరకు మెరుగైన ఫలితాలు జిల్లాల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో సాధించడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు పార్టీ క్యాడర్ బలంగా ఉంది. అలాగే ప్రజల్లో కూడా ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నాం, సో మెరుగైన సంక్షేమాన్ని అంశాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ, ఖర్గే ఇటు పార్టీలో ప్రధానంగా నేతల మధ్య సమన్వయం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితుంది. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ఇటు పార్టీలో ఎప్పటికప్పుడు వస్తున్న విభేదాలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి సాల్వ్ కాకపోతే అధిష్టానం వరకు కూడా విషయాలు వస్తున్న పరిస్థితి ఉంది. సో పార్టీ నేతలకు సంబంధించి ముఖ్యంగా సమన్వయ లోపం లేకుండా పనిచేయాలి, అందరినీ కలుపుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా పార్టీలో నియామకాల విషయంలో కానీ లేక ముఖ్యంగా క్యాడర్కి మరింత పార్టీని చేరువ చేయడం, ఎప్పటికప్పుడు నేతలతో సమావేశాలు నిర్వహించాలి,
ఎవరైతే ముఖ్యంగా పార్టీలో ముఖ్యంగా భేదాభిప్రాయాలు వస్తున్నాయో సో రెండు వర్గాలతో చర్చలు జరపాలన్న అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఓవరాల్గా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న అంశాలకు సంబంధించి అధిష్టానం ఇటు రేవంత్ రెడ్డి అలాగే మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ గోపి.